నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. రాజకీయ నాయకుల్లో అవకాశవాద రాజకీయ నాయకులు అని ఒక ప్రత్యేకమైన కేటగిరీ ఉంటుంది. వీరు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే బాపతు నాయకులు. అధికారం ఉన్న పార్టీలోకి బెల్లం చుట్టూ ముసిరే ఏగల్లాగా చేరుకుంటూ ఉంటారు. ప్రజలు చీత్కరించుకుంటారనే భయం, వెరుపు వీరికి అస్సలు ఉండవు. అలాంటి కోవికి చెందిన వారే ఈ దొర అంటే అదేనండి మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరనున్నారు. అయితే దొరబాబు దూరం కావడం వల్ల వైసీపీకి ఎలాంటి నష్టం లేదని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. 2019లో వైసీపీ తరపున పిఠాపురం నుంచి దొరబాబు గెలుపొందారు. ఈ దఫా ఆయనకు టికెట్ ఇవ్వకుండా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ బరిలో దిగడంతో వంగా గీతను నిలబెట్టాలని జగన్ నిర్ణయించుకున్నారు. దీంతో దొరబాబు మనస్తాపం చెందారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్యే ఇస్తారని దొరబాబును జగన్ బుజ్జగించారట. అయితే ఎన్నికల్లో వైసీపీకి ఆయన వెన్నుపోటు పొడిచినట్టు స్థానిక నాయకులు అప్పట్లోనే అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. తన వారందరికీ జనసేనలోకి పంపి దొరబాబు మాత్రం వైసీపీలో ఉంటూ పవన్ కు పరోక్ష మద్దతు ఇచ్చినట్టు పిఠాపురం వైసీపీ నాయకుల వాదన. ఇప్పుడు వైసీపీకి రాజీనామాతో ఆయన ముసుగు తొలగిందని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే వంగా గీత గెలిస్తే శాశ్వతంగా తనకు రాజకీయ సమాధి తప్పదనే భయంతో దొరబాబు నాటకాలు ఆడారని, ఇప్పుడు అభివృద్ధి కోసం జనసేనలో చేరుతున్నట్టు ప్రకటించారని తప్పుపడుతున్నారు. అవకాశవాద రాజకీయాలకు పాల్పడే దొరబాబు పార్టీని వీడడం వల్ల వైసీపీకి వచ్చే నష్టమేమీ లేదని ఆ పార్టీ నేతలు అంటున్నారు. Please subscribe dot news.